హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు న్యాయ సలహాలు. ఇవాళ మనతో ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్ ఫణీంద్ర భార్గవ్ మల్గురి గారు. సో బార్ కౌన్సిల్ అడ్వకేట్ అండ్ హైకోర్ట్ తెలంగాణ స్టేట్ లాయర్. సో బిఫోర్ స్టార్టింగ్ ద ప్రోగ్రామ్ మనమైతే ఒక ఏవి చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద ఏవి. నమస్కారం సార్. సార్ ఇప్పుడు చాలా వరకు మనము చూస్తున్నాము ఈ మధ్యకాలంలో ఈ జనరేషన్లో చాలా మంది విడాకులు అయితే తీసుకుంటున్నారు. అసలు దీనికి కారణం ఏంటంటారు? గుడ్ క్వశ్చన్ అడిగారు మేడం. ఓకే, రెగ్యులర్గా ఇంటర్వ్యూస్లల్లో కేసెస్ వేస్తే ఏ విధంగా రెమెడీ తీసుకోవాలి అనే క్వశ్చన్సే ఉంటాయి. బట్ మీరు హౌ టు కర్టైల్ ద మ్యాట్రిమోనీ ఇష్యూస్ దాని లోపల అడగడం జరిగింది. ఈ మ్యాట్రిమోనీ ఇష్యూస్ లోపల ఎస్పెషల్లీ నవ్వేడేస్ అవుట్ ఆఫ్ 10 మ్యారేజెస్ 6 to 7 డైవర్స్ రేట్ అనేది మన జనరల్ సినారియోలో నడుస్తుంది త్రూఅవుట్ ఇండియాలో కూడా. పూర్వకాలంలో చూసుకున్నట్టయితే మన భారతదేశాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మన వెస్ట్రన్ కంట్రీస్ ఏదైతే ఉన్నదో అమెరికా, లండన్ వాళ్ళు ఈరోజు మన ఇండియన్ కల్చర్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళు సింగిల్ మ్యారేజ్ సిస్టమ్కి వచ్చిండ్రు. బట్ వేరేస్ నవేడేస్ ఇండియా లోపల సింగిల్ మ్యారేజెస్ సిస్టమ్ అనేది పోయి ఫస్ట్ మ్యారేజ్ ఈజ్ ఏ ట్రయల్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్ ఈజ్ ఏ ట్రయల్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్ రియల్ మ్యారేజ్ సిస్టమ్ లెక్క వచ్చి ఈరోజు థర్డ్ మ్యారేజ్ అనేది ఒక సక్సెస్ రేటుకు దగ్గరలో ఉన్నది. థర్డ్ మ్యారేజ్ కూడా సక్సెస్ రేటు కూడా లేదు. బట్ ఏంటి అంటే ఈ కారణాలకు మనము మన తల్లిదండ్రులు, మనం ఉన్న వాతావరణం, మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి ఈ యొక్క డైవర్స్ రేట్ అనేది చాలా మనకు కంటిన్యూ అనేది అవుతూ ఉన్నది. మనం పూర్వకాలంలో చూసుకున్నట్టు ఏది ఉంటే మనకు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఉండే. ఆ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ లోపల మనకు అమ్మమ్మలు, నానమ్మలు, మేనత్తలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు ఒక సమిష్టి కుటుంబం లోపల మనం పెరిగిన వాతావరణం ఉండే. కానీ గత ఒక 3 దశాబ్దాల క్రితం అంటే ఒక 30 years బిఫోర్ తీసుకున్నట్టయితే ఉద్యోగరీత్యా భార్యాభర్తలు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి పోయి వాళ్ళ పిల్లలు అదే ప్రాంతంలో పెరిగి రిలేషన్షిప్ అనేది తక్కువ అయ్యి వాళ్ళను ఈ భార్యాభర్తలు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఒక సంస్థలో పనిచేస్తూ ఉన్న సందర్భంలో వాళ్ళని చూసుకోవడానికి కష్టమైన సాధ్యం లోపల వాళ్ళను హాస్టళ్లలో జాయిన్ చేయడం వల్ల వాళ్లకు హాస్టల్లో ఉన్న ఆయమ్మలే అమ్మలు, ఆ హాస్టల్లో ఉన్న వార్డ్ బాయ్సే వాళ్ళకు అన్నల లెక్క వాళ్ళకు రిలేషన్ పెరిగి దానిలో ఉన్న అమ్మాయిలే అక్క చెల్లెళ్ళు, దానిలో ఉన్న వాళ్ళే అన్నదమ్ములుగా పెరిగి మన ఒరిజినల్ రిలేషన్షిప్ను వాళ్ళు తక్కువ చేసుకొని వీళ్ళతో పెంచడం వల్ల ఈ పేరెంట్స్ తోటి రిలేషన్ చాలా తక్కువ కావడం వల్ల ఇలాంటి కల్చర్కు వాళ్ళు ఈ మ్యాట్రిమోనీ ఇష్యూలో డైవర్స్కి ఇది ఒక వన్ ఆఫ్ ద సెక్టార్ కూడా కావడం జరిగింది, అవుతున్నది కూడా ఈ రోజులలో. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే నవ్వేడే సిస్టమ్ లోపల ఒక పేరెంట్స్ అంటే పిల్లలకు న్యూలీ అంటే ఎవరైతే మ్యారేజ్కు ఉన్న సందర్భం లోపల వాళ్ళు పెరిగిన వాతావరణం వేరే. ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఒక వాతావరణంలో పెరిగి ఎట్ ద సేమ్ టైం పెళ్లి కాగానే 3 రోజులనే ఆమె 30 ఏళ్ళు చేంజ్ అయ్యి అత్తవారి సైడు లేకుంటే భార్య చెప్పినట్టు వినాలి అంటే అది కాని పని. అంటే 30 ఏళ్ళు ఒక మనిషి ఒక రొటీన్ లైఫ్లో పెరిగి ఆ 3 days లోపలనే చేంజ్ అయ్యి నేను ఈ విధంగా కావాలి అని నువ్వు రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల అక్కడ మనస్పర్ధలు రావడం, దాని ద్వారా డైవర్స్లు అవుతున్నాయి. ఇప్పుడు నవేడేస్ ఇప్పుడు మేము ఒక అడ్వకేట్గా మేము చూస్తుంటాం చాలా పిటిషన్లలో. ఒక 15, 20, 30 ఏళ్ల క్రితం చూసుకున్నట్టయితే భర్త తాగుబోతూ అంటే ఒక అడమెంట్ బిహేవియర్ అట్లా ఉంటుండే.
కానీ ఈరోజు మా పిటిషన్లల్లో ఏది డైవర్స్ పిటిషన్లనే కానీ ఏ పిటిషన్లనే కానీ రాద్దామన్నా కూడా మేము ఎతికి రాయవలసి వస్తుంది. ఒక ఈగోలతోటి డైవర్స్లు అవుతున్నాయి తప్ప ఒక ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఒక రీజన్ తోటి డైవర్స్ అనేటివి తక్కువ. ఓకే, ఇప్పుడు సప్తపది ఎంతవరకు మన హిందూ మైటల్ స్టేటస్లో యూజ్ అవుతుందంటారు సార్? సప్తపది ఇప్పుడు మ్యాట్రిమోనీ మన హిందూ కల్చర్ లోపల నార్త్ నుండి సౌత్ వెస్ట్ ఎక్కడనే కానీ మనము మన కస్టమ్ లోపల సప్తపది అని ఒక వైటల్ రోల్ అన్నట్టు. మ్యాట్రిమోనీ లోపల ఒక అగ్ని, తాళి, పసుపు, కుంకుమ, సింధూర్ అంటారు. మనం నార్త్ సైడ్ పోయినట్టే సింధూర్ అంటారు, మన దగ్గర కుంకుమ అంటారు. గాజులు, మట్టెలు, తాళి ఇవన్నీ కూడా సప్తపది లోపల ఒక పార్ట్. అంటే ఒక భార్య కార్యేసు దాసి, శైనేసు రంభ, భోజేసు మాత అన్న ఈ కాన్సెప్ట్ లోపల భార్య ఏ విధంగా ఉండాలి అనేది సప్తపదిలో చెప్తుంది. ఆ 7వ లోపల భర్త భార్యతోటి ఏ విధంగా ఉండాలి అనేది మనకు సప్తపది చెప్తుంది. కానీ ఆ సప్తపదిని వాళ్ళు 7 నిమిషాలు కాదు కదా 7 గంటలు కూడా ఉంటలేరు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మధ్య కాలంలో కాదు, ఒక జస్ట్ 10 అంటే 4-5 ఇయర్స్ నుండి మ్యారేజెస్ అనేవి జరిగిన తర్వాత నెక్స్ట్ డే రిసెప్షన్ లోపల మనం చూసినట్టయితే అమ్మాయి మెడల తాళి అనేది కనబడుతులేదు. పెళ్లికి వేసుకున్న గాజులు రిసెప్షన్ రోజు తీసేసి అంటే ఒక సింగిల్ గోల్డ్ గాజులు వేసుకోవడం అలాంటివి వేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఏంటి ఇంత కాస్ట్లీగా చేసుకున్న రిసెప్షన్ లోపల ఈ ఎల్లో థ్రెడ్ అవసరమా, ఇలాంటి గాజులు అవసరమా అన్న సందర్భాలు. అది ఎవరు ప్రోత్సహిస్తున్నారు అంటే పెళ్లి పిల్లగాని తల్లే ఈ కోడలకు ప్రోత్సహిస్తుంది. ఇవన్నీ అవసరమా, తీసేయి, ఇదంతా అవసరమా. ఒకవేళ అమ్మాయి నేను వేసుకుంటా అన్నా కూడా అంటే ఉన్న ఈ కల్చర్ వాళ్ళు అది లోపల కన్నా పెట్టుకో, ఎట్లీస్ట్ తీయకుండా కనబడకుండా చేసుకో అన్న సందర్భాలు. అది కూడా మన మ్యాట్రిమోనీ లోపల వన్ ఆర్ ద అదర్ రీజన్ లోపల ఇప్పుడు మనము ఒక కల్చర్ కస్టమ్ను మనం ఫాలో అవుతున్నాం. అంటే వీఆర్ బిలీవింగ్ సంథింగ్, ఆ బిలీఫ్ లోపల ఆ బిలీఫ్ను పక్కన పెట్టిన సందర్భం లోపల ఆ ఇంపాక్ట్ అనేది నీ మ్యాట్రిమోనీ లోపల కంపల్సరీ ఇంపాక్ట్ అనేది అవుతూ ఉంటుంది. ఓకే, సో పంచమాంగళ్యం అంటే ఏంటి సార్? పంచమాంగళ్యము అంటే ఇది ఎస్పెషల్లీ ఒక ముత్తైదుకు ఉండాల్సిన ఒక 5 లక్షణాలు. ఓకే, పెళ్ళైన వారినే పంచమాంగళ్యం అని అంటారు. నుదుటిన బొట్టు, మెడలో తాళి, వెంట్రుకలకు పూలు, కాలికి మట్టలు, చేతికి గాజులు. కానీ ఈ రోజులల్లా మనకు ఎవరన్నా ఈ పంచమాంగళ్యంతో కూడుకున్న స్త్రీలు మనకు మన ఇళ్ళనే కానీ మన చేస్తున్న కార్యాలయంలోనే కానీ మనము ఏ ఫంక్షన్లకు పోయినా కూడా ఎవరన్నా మనకు ఈ విధంగా కనబడుతున్నారా? లేదు. ఆ ఇంపాక్ట్ కూడా మ్యాట్రిమోనీ లోపల జరుగుతుంది. మొన్న నాకు ఈ మధ్య కాలం లోపల ఒక కేసు లోపల ఒక అబ్బాయి వచ్చిండు డైవర్స్ కావాలని అడగడం జరిగింది. దేనికి అన్న రీజన్ అంటే లేదు సార్ నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నేను మంత్లీ 2 lakhs దాకా నేను సంపాదిస్తున్నాను, అమ్మాయి కూడా 1 lakh సంపాదిస్తున్నది, నేను ఒక ఎంతో డ్రీమ్ తోటి నేను మ్యారేజ్ చేసుకున్నాను అని. అంటే ఏంటిదబ్బా అన్న అనేది ఉంటే నాకు అంటే భార్య అనేది ఒక రూపం చేసుకున్నా సార్, కానీ పెళ్ళైనాక దానిలో ఏ ఒక్కటి కూడా అమ్మాయి ఫాలో అయితే లేదు, కాబట్టి నాకు అమ్మాయి వద్దు. అంటే ఏంటిదబ్బా అంటే సార్ ఆమె ఒక హిందూ కస్టమ్ ప్రకారం ఏది లేదు, ముఖానికి బొట్టు పెట్టుకోదు, తాళి మెడలో ఉండదు, చేతికి గాజులు ఉండవు, శారీ కట్టుకోదు, ఏదైనా ఫంక్షన్ పోదామన్నా కూడా శారీ కట్టుకోదు, కానీ బీరువా నిండా శారీస్ అవన్నీ ఉన్నాయి, కానీ నాకు డ్రెస్సెస్ కావాలి అంటే. ఇలాంటి సందర్భం లోపల నాకు అవసరమా సార్? ఎందుకంటే మ్యారేజ్ జస్ట్ 3 months అయింది, 3 months లోపల నేను విడాకులు తీసుకుంటే అయిపోతుంది, కానీ ఒక 3 years తర్వాత నేను తీసుకోవాలంటే అంత లోపల నాకు పిల్లలు పుట్టింది అనుకోండి, ఈమె కోసం కాకుండా కూడా పిల్లల కోసం ఆమెతో కంటిన్యూటీ రిలేషన్షిప్ అనేది నేను మెయింటైన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి నాకు అమ్మాయి వద్దు సార్. అంటే ఇలా కూడా అబ్బాయిలు ఎంతో కళతోటి ఎంతో ఒక ఫ్యూచర్ డ్రీమ్ తోటి ఇలాంటి భార్య కావాలని, భార్య కూడా ఇలాంటి భర్త కావాలి, నాకు తాగుబోతు కావద్దు, నాకు అంటే ఏంటంటే ఓన్లీ హస్బెండ్, నన్ను చూసి హస్బెండ్ కావాలి అనుకుంటాడు. అలాంటి భార్యలు కూడా ఉంటారు. కానీ అలాంటి సందర్భం లోపల అబ్బాయి ఫెయిల్యూర్ అయినప్పుడు కూడా అమ్మాయి లైఫ్ కూడా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భం లోపల అమ్మాయి అబ్బాయి తీసుకోవాల్సిన కొన్ని గైడ్లైన్స్ అంటే ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ సిస్టమ్ అనేది కూడా మనం ఒకటి పెట్టినట్టయితే మ్యారేజ్ బిఫోరే కొన్ని సందర్భాలలో డైవర్స్ అండ్ కోర్టుకు పోయే దాకా కూడా అవకాశాలు తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి.
ఓకే. ఇప్పుడు చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కానీ పెళ్లిళ్ళు నిలకడగా కొనసాగట్లేదు, వాళ్ళు పిల్లలు అవ్వట్లేదు అని చెప్పేసి విడాకులు ఇచ్చే సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం సార్. సో ఎందువల్ల అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని లోపల మనకు పూర్వకాలం చూసుకున్నట్టు ఏదంటే 16 ఇయర్స్కే 14 ఇయర్స్కే మ్యారేజ్ అయ్యేది. అప్పుడు మన ఫ్యామిలీలోనే చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా కనీసం ఒక 6 నుండి 10, 12, 14, 15 మంది పిల్లలున్న మా నానమ్మలు అమ్మమ్మలు ఉండే. కానీ ఇప్పుడు మ్యారేజెస్ అనేటివి కావడమే 28, 29, 30 ఇయర్స్కి అవుతున్నాయి. ఆ 30 ఇయర్స్ తర్వాత కూడా వాళ్ళు ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ కొంచెం మనం బ్రేక్ ఇచ్చి పిల్లలకి అందామని ఒక కాన్సెప్ట్ అయితే, ఇంకో కాన్సెప్ట్ అయ్యేది ఏంటిది అంటే ఒక 3-4 ఏళ్ళు మనము అడ్జస్ట్ అయిదాము, ఎందుకంటే ఎప్పుడు మనం విడాకులు తీసుకునేది కూడా తెలియదు కాబట్టి మనం పిల్లల్ని కనడం అవసరమా అన్న సందర్భాలు ఉన్నాయి. రీసెంట్గా ఒక కేసు లోపల పెళ్లి కనీసం అంటే పెళ్లి రిసెప్షన్ 1.5 కోటి 2 కోట్లు ఖర్చు పెట్టినాక అబ్బాయి తండ్రి అమ్మాయితోటి అంటే అన్నట్టు, అత్తమ్మ మేము హనీమూన్ పోతున్నాం కదా అంటే, లేదమ్మా మీరు కొంచెం రిస్ట్రిక్షన్ ఫాలో కండి, ఒక 2 ఏళ్ళ వరకు పిల్లలు వద్దు, మీరు ఎంజాయ్ చేస్తే చెయ్యండి అన్న. అంటే దేనికి అంటే ఎప్పుడు విడిపోయేది ఏమో మళ్ళీ కష్టమే ఉన్నది కదా ఈ రోజులల్లో. అంటే కోడన్లు పిల్లలకి అందామన్నా కూడా పిల్లగాని తల్లిదండ్రులు ఎందుకు ఇవన్నీ కూడా, ఎందుకంటే ఒకవేళ నిజంగా కూడా వాళ్ళకు పిల్లలు పుట్టినట్టయితే మళ్ళీ ఈ ఆస్తి లోపల మళ్ళీ వాటర్ రావాల్సి వస్తుంది. మళ్ళీ ఈ అబ్బాయి ఎవరు తీసుకోవాలి, అమ్మాయి తీసుకోవాలన్నా మళ్ళీ అబ్బాయి తీసుకోవాలన్నా, ఇలాంటి సందర్భంలో కూడా పిల్లలు కనడానికి ఆలోచిస్తున్నారు. రీసెంట్గా ఒక 2-3 కేసులలో కూడా పెళ్ళై 10-12 ఏళ్ళు అవుతుంది. 12 ఏళ్ళు అయినా కూడా పిల్లలు ఇంకా అంటే ఇద్దరు ఈజ్ వెరీ గుడ్ హెల్త్ అయినా కూడా ఎందుకు కాలేదు అంటే, ఎందుకు మీరు ప్లాన్ చేస్తలేరు అంటే, ఇంకా మేము అడ్జస్ట్ కాలేదు సార్, ఇంకా మా మైండ్ సెట్స్ మాకు ఇంకా మేము కూడా ఇంకా సెట్ కాలేదు మైండ్ సెట్ తోటి, మేము మైండ్ సెట్ అయినాక చేసుకుంటాం అంటున్నారు. అంటే ఇలాంటి సిచ్యువేషన్లో కూడా పిల్లలు కాకుండా కట్టెలు చేస్తున్నారు. ఇవి అడ్వాంటేజ్ తీసుకొని మనకు పెద్ద హోర్డింగ్స్ వస్తున్నాయి, పెద్ద హోర్డింగ్స్. మా దగ్గరకు వస్తే మీకు కంపల్సరీ పిల్లలు మనకు ఏది మన కొత్తగా వచ్చినాయి కదా మనకు IFC అని వీళ్ళు, అంటే వీళ్ళ లోపల ఒక 45 ఇయర్స్ తర్వాత పిల్లలు పుట్టాలి అంటే మళ్ళీ దే వాంట్ టు టేక్ డాక్టర్ గైనకాలజిస్ట్ వీళ్ళ దగ్గరికి పోవాలి. అప్పుడు వీళ్ళతోటి అడ్వాంటేజ్ అయ్యి పిల్లలు పుట్టడానికి కూడా చాలా కష్టంగా అవుతున్నది. కాబట్టి పెళ్ళి ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు వస్తున్నాయి అంటే, ఇలాంటి పేరెంట్స్ మనకు ఫ్యామిలీ లోపల థర్డ్ పర్సన్ ఎప్పుడైతే మన ఫ్యామిలీ లోపల ఇన్వాల్వ్మెంట్ అవుతారో అప్పటి నుండి మనకు ఫ్యామిలీ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతుంది. అమ్మాయి అబ్బాయి ఎప్పుడైతే వెల్ సెటిల్డ్ అయ్యి ఇన్కమ్ సోర్స్ ఉన్న సందర్భం లోపల పెళ్లి కాగానే పిల్లల్ని సెటిల్ అంటే ఏది ప్లాన్ చేసుకున్నట్టు అంటే భవిష్యత్తు అనేది బాగుంటుంది అన్నది ఒకటి. ఓకే సార్, ఇప్పుడు చాలా మంది పెళ్ళిళ్ళు అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, బట్ పిల్లలు అయితే వద్దు అంటున్నారు, దానికి రీజన్ ఏంటంటారు చెప్తారా? ఒకటి, మీరు ఎస్పెషల్లీ ఇఫ్ యూ సీ ఇన్ అవర్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్, నార్త్ హైదరాబాద్ అండ్ వెస్ట్ హైదరాబాద్, ఓకే, వెస్ట్ అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్. వెస్ట్కి వచ్చినట్టు ఏదంటే మనకు అమీర్పేట తర్వాత నార్సింగి ఇవన్నీ హైటెక్ సిటీ ఇవన్నీ ఉన్నాయి. మనకి ఇటు వచ్చేది ఉంటే మనకు దిల్సుఖ్ నగర్, కొత్తపేట ఇటు నేను ఇప్పుడు కుక్కట్పల్లి కోర్ట్ అనేది ఒకటి ఉన్నది. కుక్కట్పల్లి కోర్ట్ లోపల నెంబర్ ఆఫ్ డైవర్స్ పిటిషన్లు పడుతున్నాయి. అదే కంపేర్ టు రంగారెడ్డి కోర్ట్ అంటే సిటీ లోపల చూసుకుంటే ఎందుకు అవుతున్నాయి అంటే పిల్లలు అంటే ఇప్పుడు మీరు వేసిన ప్రశ్న ఏంటి, ఇప్పుడు మీరు క్వశ్చన్ వేసి పిల్లలు వద్దు అంటున్నారు. ఎందుకు అంటే ఈ సైడ్ ఉన్న వాళ్ళు వెస్టర్న్ కల్చర్కి అలవాటై, ఎస్పెషల్లీ వెస్టర్న్ కల్చర్కి అలవాటై వీకెండ్స్ కాగానే వాళ్ళు ఈ రోజులలో మగవారి కన్నా ఆడవాళ్ళు బూజ్ అంటే కన్జ్యూమ్ ఏది ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి స్మోకింగ్ చేసి ఇవన్నీ కూడా మనకు ఇటు సైడ్ ఎక్కువ ఉన్నాయి. దానివల్ల హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఆ హెల్త్ ఇష్యూస్ను మళ్ళా రికవరీ చేసి ఇదంతా కావడానికి మళ్ళీ పిల్లలు పుట్టడానికి ఇదంతా కూడా ఇష్యూ అయింది. మీరు ఒకసారి ఇప్పుడు ఇవాళ సాటర్డే, నిన్న నైట్ నుండి ఇవాళ నైట్ వరకు చూస్తే మీకు అమీర్పేట నుండి పెడితే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఎక్కడికి పోయినా కూడా మగవారి కన్నా ఎక్కువ అమ్మాయిలే మనకు రోడ్ల మీద కనబడుతుంది. దట్టు యంగ్ అంటే ఏది మ్యారీడ్ అయిన వాళ్ళు లేకుంటే మ్యారీడ్కి ఉన్న వాళ్ళు వాళ్ళే కనబడుతున్నారు తప్ప అబ్బాయిలు అనేవారు చాలా తక్కువగా కనబడుతున్నారు. దీనివల్ల హెల్త్ ఇష్యూస్ అనేటివి గైనిక్ ప్రాబ్లం రావడం, ఆ గైనిక్ ప్రాబ్లం తోటి ఈ పిల్లలు కాకపోవడం ఇలాంటి సమస్యలు కూడా మనకు చాలా ఉన్నాయి అన్నట్టు. ఓకే, ఇప్పుడు సార్ చాలా మంది మొబైల్ ఫోన్స్కి అడిక్ట్ అయిపోయి దానివల్ల కూడా మనకి మ్యాట్రిమోనీలో ఇష్యూస్ అనేవి చాలా చూస్తున్నాం. సో ఈ రీజన్స్ వల్ల కూడా మనకి విడాకుల ప్రాసెస్ అనేది అవుతుందంటారా? దిస్ ఏ గుడ్ క్వశ్చన్ మేడం. నవేడేస్
మొబైల్ ఈస్ ప్లేయింగ్ ఏ వైటల్ రోల్ ఇన్ ఏ ఫ్యామిలీ లైఫ్ అండ్ ఏ పర్సనల్ లైఫ్ అండ్ ఎవ్రీ వన్ లైఫ్ అన్నట్టు. ఓకే. ఈ మొబైల్ సిస్టమ్ను మనం కొంచెం దూరం చేసినట్టు అయ్యేది ఉంటే 100%లో అవుట్ ఆఫ్ 10 మ్యారేజెస్ లోపల 100% చెప్తున్నా కదా 2 or 3కే మనకు డైవర్స్ రేటు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజులల్లా డైవర్స్ మెయిన్ కారణం వచ్చేసి మొబైల్ 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 మొబైల్. అది ఎందుకు అంటే మ్యారేజ్ బిఫోర్, ఇప్పుడు ఎందుకంటే జనరేషన్ చేంజ్ అయింది అన్న ఒక కొత్త వర్డింగ్ వస్తుంది. ఆ జనరేషన్ చేంజింగ్ వల్ల అమ్మాయి ఇదివరకేమో మనకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కో ఎడ్యుకేషన్ అనేది తక్కువ ఉంటుండే, బాయ్స్ స్కూల్ గర్ల్స్ స్కూల్ ఉంటుండే. ఇప్పుడు బాయ్స్ స్కూల్ అనేది గర్ల్స్ స్కూల్ లేదు, మొత్తం కో ఎడ్యుకేషన్. బిఫోర్ మ్యారేజ్ నెంబర్ ఆఫ్ రిలేషన్స్, ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఉన్నాయి. ఆ ఉండడం ద్వారా వాళ్ళు ఫొటోస్ దిగడం, సెల్ఫీస్ దిగడం, ఆ వీడియోస్ తీసుకోవడం, ఇలాంటి అవన్నీ కూడా తెలియకనే స్టోరేజ్ అవుతున్నాయి. క్లౌడ్లనో లేకుంటే సమ్వేర్ నెట్వర్క్ లోపల సేవ్ అవుతున్నాయి. ఆ మ్యాట్రిమోనీ లోపల పెళ్ళి సెటిల్ అయిపోయినాక అమ్మాయి అబ్బాయి అడుగుతుండ్రు, నీకేమైనా రిలేషన్ ఉన్నదా పెళ్ళికి ముందు అంటే ఎవరు కూడా ఉన్నది అని ఎవరు చెప్పరు. వాళ్ళు ఏం చేస్తారంటే నాకు ఎవరు లేరు, ఐఎమ్ వెరీ సాఫ్ట్ కథాకారకం అనేది. పెళ్ళి అయిపోయినాక ఇది రియల్గా కూడా నా దగ్గరకు వచ్చిన ఒక కేసు లోపల చెప్తున్నా. ఓకే. అబ్బాయి ఏం చేసిండు అంటే ఇంకా పెళ్ళైనా కనుక భార్యకు ఒక సెల్ ఫోన్ కొనిచ్చిండు, మంచి ఏది ఐఫోన్ 15 Pro కొనిచ్చిండు. కొనిచ్చినాక దానికన్నా ముందు అమ్మాయికి ఆండ్రాయిడ్ ఫోన్ ఉండే. ఈ iOS కొంచెం టెక్నాలజీ తెలియదు కాబట్టి ముందే అడిగిండు, నీకేమైనా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఏమన్నా అంటే నాకు ఏం లేదు అన్నాక అదే నమ్మిండు. అయిపోయినాక అమ్మాయి సిమ్ వేసింది. ఇదంతా అయిపోయినాక సో నెక్స్ట్ 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 అనే దాని లోపల అబ్బాయి చేస్తుంటే అమ్మాయిది ఒక ఫేస్బుక్ లింక్ దొరికింది. ఆ ఫేస్బుక్ లింక్ లోపల అమ్మాయి ఇంకో అబ్బాయి తోటి 5-6 ఫొటోస్ ఉన్నాయి. ఆ ఫొటోస్ చూసినాక అడిగింటే అమ్మాయి సమాధానం చెప్పలేదు. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఫస్ట్ నైట్ కూడా కాలేదు, డైవర్స్ అయిపోయింది. అంటే మొబైల్ అనేది అంత వైటల్ రోల్ ప్లే చేస్తుంది. అదేవిధంగా న్యూలీ మ్యారీడ్ కపుల్స్ లోపల అంటే ఈ మధ్య కాలం లోపల అంత అన్యోన్యత అనేది చాలా తక్కువైపోయింది. వాళ్ళు పెళ్ళైన 3rd డే నుండే కొట్లాడుకోవడం జరుగుతుంది. ఆ కొట్లాడుకున్న సందర్భం లోపల ఇద్దరు ఒకటే బెడ్రూమ్లో ఉంటారు, ఇద్దరు చెరో మొబైల్ ఫోన్ పట్టుకుంటారు. ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడుకోవడము, అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకోవడము ఇలాంటి జరుగుతుంది. అదే ఫోన్లను బెడ్రూమ్ వచ్చే టైంలోనే అది బయట పెట్టినట్టు ఏదంటే ఈ యొక్క మొబైల్ ఇంపాక్ట్ అనేది మన పర్సనల్ లైఫ్ లోపల తక్కువ పడి ఆ యొక్క నైట్ పూట అమ్మాయి అబ్బాయి బెడ్రూమ్లో ఉన్న సందర్భం లోపల ఒక 1/2 అవర్ తర్వాతనో 1 అవర్ తర్వాతనో వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. తర్వాత దే విల్ స్టార్ట్ దేర్ రిలేషన్ అనేది. ఆ రిలేషన్ వల్ల ఈ మొబైల్ ఫోన్ అనేది చాలా ఇంపాక్ట్ అవుతున్నది. ఈ మొబైల్ ఫోను, ఈ ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, ఈ రీల్స్, ఈ వాటిలలో కూడా మనకి యూజ్ అయ్యేటివి కూడా చాలా తక్కువ వస్తున్నాయి. ఏ కాడికి ఒక వల్గారిటీ అనేది బాగా వస్తున్నది. ఆ వల్గారిటీ అనేది మన ఫ్యామిలీ ఇంపాక్ట్ అయ్యి అత్తని ఈ విధంగా చూడాలి అని కోడళ్ళకి చెప్పడం, మామని ఈ విధంగా చూడాలి అని అల్లుళ్ళ గురించి చెప్పడం, ఇవన్నీ కూడా మన మ్యాట్రిమోనీ లైఫ్ లోపల ఇంపాక్ట్ అయ్యి ఇవన్నీ కూడా మనకు ఈ విడాకుల దాకా వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మొబైల్ ఫోన్ ఎస్పెషల్లీ ఒక నైట్ 8:30 తర్వాత మనము దాన్ని బెడ్రూమ్ బయట పెట్టేసి మార్నింగ్ 6:30-7 తర్వాత దాన్ని మన లైఫ్లోకి తీసుకొచ్చినట్టయితే 70 to 80% డైవర్స్ రేట్లు అనేవి చాలా తక్కువ అవుతాయి. దీని ద్వారా ఏమవుతుంది అంటే నైట్ పూట ఫ్రెండ్స్ను అవాయిడ్ చేసినట్టు అవుతుంది. ఇవన్నిటికి కూడా మన లైఫ్ లోపల వచ్చే అవకాశం ఉంది. కాల్ వస్తుంది, తీసుకో. హలో హలో నమస్తే మేడం. నమస్కారం అండి, మీ పేరు చెప్తారా? నా పేరు లక్ష్మి అండి. నమస్తే మేడం. ఓకే లక్ష్మి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నా పేరు లక్ష్మి అండి. ఓకే, మీరు టీవీ వాల్యూమ్ తక్కువ చేసి మాట్లాడండి. ఈ మధ్యకాలంలో చెప్పండి. ఓకే మేడం. టీవీ వాల్యూమ్ తక్కువ చేసి పక్కకు వచ్చి మాట్లాడండి. 8 months బిఫోర్ మ్యారేజ్ అయిందండి మా పాపకి. ఓకే, హలో చెప్పండి. 8 నెలల క్రితం పెళ్లి అయిందండి. కాపురం చేయలేదండి. దానికి విడాకులు తీసుకోవాలంటే మా ప్రాసెస్ ఏంటో మీరు కొంచెం మాకు సజెషన్స్ ఇస్తారని. ఓకే, మనతో పాటు అడ్వకేట్ ఫణీంద్ర భార్గవ్ గారు ఉన్నారు, మాట్లాడండి, చెప్తారు. అమ్మా, దేనికి తీసుకుందాం అనుకుంటున్నారు విడాకులు?
ఆ అబ్బాయి ఈ అమ్మాయి దగ్గరకు రావటం లేదండి, ఎందుకు? శారీరకంగాను రావటం లేదండి. అక్కడ ఒక శాడిస్ట్ అండి. అబ్బాయి శాడిస్టా అమ్మాయా? అబ్బాయి అండి శాడిస్ట్. పాపం పెద్దలు చేసిన మ్యారేజ్ అని చాలా జాగ్రత్తగా ఆచి తీర్చి అడిగేస్తుందండి. ఇంతవరకు ఓపిక పట్టింది. ఉమ్. ఇంకెంతకీ ఆ అబ్బాయి రాకపోతుంటే మరి పెద్దవాడితో ఈ మధ్యనే చెప్పింది. ఉమ్. అది మీ సజెషన్స్ అంటే విడాకులు తీసుకోవడానికి ప్రొసీజర్ ఏంటని అడగడానికి చేశాను. అది విడాకులు తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఒక సంవత్సరం పాటు కనీసం సంవత్సరము పెళ్లి అయ్యి ఉండాలి. లేదు అనుకుంటే ఇప్పుడు అమ్మాయి అబ్బాయి మధ్యలో ఏం జరగలేదు కాబట్టి మీరు అవును, ఏం జరగలేదండి. ఆ వివాహమే జరగలేదు అని ఆ అబ్బాయి కాదు అని, ఆ అబ్బాయి కాదు అని వాళ్ళ ఇంట్లో కూడా తెలిసిందండి. తెలిసి మరీ పెళ్లి చేశారు సార్. సరే అమ్మా, ఇప్పుడు నల్లిటీ కింద మనము వేసినట్టు అయ్యేది ఉంటే కోర్టు 6 నెలల నుండి సంవత్సరం లోపల మనకు విడాకులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమ్మాయికి పెళ్ళైన తర్వాత కావాల్సిన తంతు ఏం జరగలేదు కాబట్టి అదే విషయాన్ని కోర్టు వారికి చెప్పినట్టు అయ్యేది ఉంటే ఈ వివాహాన్నే రద్దు చేస్తారు. ఈ వివాహాన్నే రద్దు చేస్తారు. కానీ 50 lakhs ఖర్చు పెట్టి పెళ్లి చేశారు సార్. ఒకవేళ అది కావాలి అనుకుంటే మళ్ళా పెద్ద మనుషుల మధ్యలో కూర్చోబెట్టి ఒక రాజీ మార్గంలోనే తీసుకోవాలి తప్ప మీరు క్రిమినల్ కేసులు వేసినట్టు అయ్యేది ఉంటే ఉన్న రిలేషన్ కూడా ఇంకా డిస్టెన్స్ పెరిగి మీకు ఇవ్వాల్సిన పైసా కూడా ఇచ్చే అవకాశం కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి కుల పెద్దలే కానీ లేకుంటే మీకు తెలిసిన మిత్రులతోటి కూర్చోబెట్టి మీరు ఈ యొక్క దాన్ని రాజీ చేసుకోవడమే ఉత్తమమైన మార్గం అమ్మా. అంటే కోర్టు ద్వారా వెళ్తే ఎవరంటారా అమౌంట్? కోర్టు ద్వారా పోయేది ఉంటే కొంచెము జటిలం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్ని మార్గాలైనా ఉత్తమమైన మార్గం రాజీ మార్గం. కాబట్టి అది మీరు బయట రాజీ చేసుకోవడమే ఉత్తమం. ఒకవేళ కోర్టు ఇయ్యమని చెప్పినప్పటికీ ఒకవేళ ఆయన దగ్గర లేదనుకోండి మనం చేసేది ఏముండదు. వాళ్ళు కోటీశ్వర్లండి. కోటీశ్వర్లు అయితే ఇక మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, పెద్ద మనుషుల మధ్యలో చేయండి. పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు వేయండి అబ్బాయి మీద. వాళ్ళకి తెలుసుండి మరి మోసం చేసి పెళ్లి చేసుకున్నారని ఎంత తప్పండి. అదే అమ్మా, చీటింగ్ కేసు వేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్ చెప్పినట్టుగా మీరు చేసినట్లయితే మీకు బెటర్ రిజల్ట్స్ అయితే వస్తుంటాయని నమ్మకం. సో ఇప్పుడు చాలా వరకు ఇదే ఇలాంటిదనే అబ్బాయికి మ్యారేజ్ బిఫోర్ ఒక రిలేషన్ ఉంది. ఓకే, రిలేషన్ ఉన్నాక తల్లిదండ్రులు ఏం చేసిండ్రు అంటే సరే వన్ ఆర్ ది అదర్ రీజన్ అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు అప్పర్ కమ్యూనిటీ లోయర్ కమ్యూనిటీ ఏదో ఉండే ఆ ఇష్యూ లోపల వాళ్ళు పెళ్లి చేయలేదు. ఏం చేసిండ్రు అంటే ఈ ఫ్యాక్ట్స్ ను సప్రెస్ చేసి వాళ్ళ కమ్యూనిటీ అమ్మాయినే పెళ్లి చేయడం జరిగింది. చేసినాక ఇద్దరు బెంగళూరు పై జాబ్, ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బెంగళూరు పోయినాక ఈ అబ్బాయి అమ్మాయితోటి సంసారం చేయడం పక్కన పెట్టి మొబైల్లో అమ్మాయితో సంసారం స్టార్ట్ చేసిండు వాళ్ళ పాత గర్ల్ ఫ్రెండ్ తోటి. అంటే ఈ అమ్మాయి వాళ్ళు కనీసం 30-40 లక్షలు పెళ్లి ఖర్చు పెట్టిండ్రు. అమ్మాయి వాళ్ళు ఓన్లీ డాటర్ ఒక 30-40 లక్షలు ఖర్చు పెట్టిండ్రు. ఈ అబ్బాయి అమ్మాయితో సంసారం చేస్తున్నాడు సేమ్ ఇట్లనే. ఇక మళ్ళా తర్వాత మళ్ళా వన్ ఫైన్ డే రెడ్ హ్యాండెడ్ దొరికిండ్రు. బెంగళూరులో రెడ్ హ్యాండెడ్ దొరికితే ఇక మళ్ళీ వీళ్ళు వచ్చి కాళ్ళు ఏళ్ళు పట్టుకొని ఇప్పుడు అమ్మాయి మీద ఫాల్స్ అలిగేషన్స్ పెడుతున్నారు. అది అంటే చెప్తున్నాను, అంటే ఈ మ్యాట్రిమోనీ ఇష్యూ లోపల మనము ఫస్ట్ అన్ని కొంచెం తరో ఎంక్వైరీ చేసినాకనే పెళ్లి చేసుకోవడం సక్సెస్ఫుల్ కొంచెం అదొక. ఓకే సార్, ఒక బ్రేక్ తీసుకుందాం. న్యాయ సలహాలు కార్యక్రమంలో షార్ట్ బ్రేక్.
రక్త కన్నీరు నాగభూషణం మనవడు, డైరెక్టర్ మీర్ తనయుడు, టాలీవుడ్ లో హీరోగా విలన్ గా గుర్తింపు ఉన్న పాత్రలతో అలరిస్తూ సినీ రంగంలో సక్సెస్ఫుల్ గా దూసుకువెళ్తున్న యాక్టర్ అభిత్ భూషణ్ మన సిటీ విజన్ లో సందడి చేయనున్నారు మన సత్తన్న తుంటర్వ్యూను. ఈ రోజు సాయంత్రం 5:45 నుంచి 6:30 వరకు మీ సిటీ విజన్ లో. డోంట్ మిస్ ఇట్. సిటీ విజన్ సింగింగ్ స్టార్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ మధురి హేమంత్ అండ్ ఈసారి నేను వచ్చేస్తున్నాను బోల్డ్ అని పాటలు పాడడానికి ఆన్ సిటీ విజన్ సింగింగ్ స్టార్స్ లైవ్ ప్రోగ్రామ్ దిస్ సండే ఆన్ May 5th పొద్దున్న 10:30 నుంచి 12 వరకు. సో విత్ దిస్ యూ గైస్ బీ రెడీ విత్ అ లాట్ ఆఫ్ గుడ్ సాంగ్స్ అండ్ విత్ దిస్ వీల్ హ్యావ్ అ బ్లాస్ట్. So stay tuned only for City Vision Singing Stars live program. Bye bye. Hi, hello, Andariki Namaskaram. I'm your singer Shweta Somasundaran. I'm coming to sing your favorite songs on City Vision Singing Stars live program on this Sunday, 5th May from 10:30 a.m. to 12 p.m. And you to be ready with good songs. So don't miss. Stay tuned to City Vision Singing Stars. Thank you. సిటీ విజన్ సింగింగ్ స్టార్. సిటీ విజన్ సింగింగ్ స్టార్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ మధురి హేమంత్ అండ్ ఈసారి నేను వచ్చేస్తున్నాను బోల్డ్ అని పాటలు పాడడానికి న్యాయ సలహాలు టు బి కంటిన్యూస్. సో సార్, ఇప్పటి వరకు మనము అంటే ఎలా విడాకులు తీసుకుంటారు ఏంటని మాట్లాడుకున్నాం కదా సార్. ఇప్పుడు అసలు పెళ్ళిళ్ళు ఎందుకు లేట్గా అవుతున్నాయంటారు? కారణాలు ఏంటి? పెళ్ళిళ్ళు లేట్ కావడానికి కారణం ఎస్పెషల్ ఏంది అంటే సెటిల్మెంట్, లైఫ్ సెటిల్మెంట్, ఎక్స్పెక్టేషన్స్ అండ్ రీచింగ్. ఇప్పుడు త్రూఅవుట్ మనము అంటే ఇప్పుడు క్యాస్ట్ తీసుకొని రావద్దు, ఏ కమ్యూనిటీలో తీసుకున్నా కూడా అమ్మాయిలు అబ్బాయిలు సఫిషియెంట్గా ఉన్నారు. అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. కానీ ఏ అమ్మాయి ఏ అబ్బాయి నచ్చుతలేరు, ఏ అబ్బాయి అమ్మాయి నచ్చుతలేరు. ఒకవేళ అమ్మాయి ఒక ₹1,00,000 జీతం ఉన్నది అనుకోండి, అమ్మాయి ఎక్స్పెక్టేషన్ ఏంది, కనీసం నాకు ₹1,50,000 జీతం కావాలి అని. కనీసం అంటే అబ్బాయి ఉంటాడు 2 లక్షల జీతం ఉంటే అమ్మాయి అట్లీస్ట్ నాకు ఒక మంచి ఒక క్యూట్గా ఉండాలి, అంటే ఎబో యావరేజ్ ఉండాలి అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అవన్నిటి కూడా రీచ్ కాలేక ఇవన్నీ కూడా ఒక అమ్మాయి అంటే చాలా ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్. ఒక అమ్మాయి డబుల్ పీజీ చేసింది, జాబ్ ఏం చేస్తలేదు, కానీ అమ్మాయికి డబుల్ పీజీ అబ్బాయి కావాలి. అది ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతలేదు. మళ్ళీ అదే సేమ్ ఈ అమ్మాయే 7 ఏళ్ల క్రితం చూసిన అబ్బాయి మళ్ళీ 7 ఏళ్ల తర్వాత ఈ అబ్బాయిని చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయన్నట్టు, సేమ్ అబ్బాయిని. అంటే ఈ ఇద్దరు ఈ 7 ఏళ్ల లోపల ఎంతో మందిని అమ్మాయిలను చూసుకొని అబ్బాయిలను చూసుకొని వాళ్ళ యొక్క రీచ్ కాలేక, వాళ్ళ యొక్క ఏది పారామీటర్స్ రీచ్ కాకుండా లాస్ట్కి ఏమవుతుంది, కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. కాంప్రమైజ్ అయిపోయి ఆ మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటారు, 35, 37, 38 ఇయర్స్కు కూడా ఈ రోజులలో సాటిస్ఫాక్టరీగా చేసుకుంటలేరు. అది అయినాక కూడా మళ్ళీ విత్ ఇన్ వన్ ఇయర్ లోపలనే మళ్ళీ డైవర్స్కు వాళ్ళు వస్తున్నారు. ఎందుకు అంటే పెళ్ళికి ముందు వాళ్ళ హోప్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఆ పెళ్లి తర్వాత అవి ఫుల్ఫిల్ కానప్పుడు ఆ పెళ్లి కాకుండా మనకు అవసరం లేదు అని ఒక కొత్త చీర, ఒక 2000 చీర కొనుక్కొని అది నచ్చకుంటే బీరువాళ్ళనే పెట్టుకుంటారు. కానీ లక్షలు పోసి పెళ్లి చేసుకున్నాడు వద్దు అనుకుంటే 1 డేనే అతనితోటి విడిపోయి తల్లిగారింటికి లేకుంటే అబ్బాయి తల్లిగారింటికి పోవడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఒక చీరకి ఇస్తున్న విలువ కూడా వివాహ వ్యవస్థకు ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు మన వ్యవస్థ ఉన్నది అన్నట్టు. ఓకే. సో సార్, ఇప్పుడు చాలా వరకు కోర్టులో కేసులు వేసినప్పుడు వాయిదాల మీద వాయిదాలు వేస్తుంటారు, డేట్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు కదా. సో ఎందువల్ల దేని వల్ల అవుతుంటాయి? అడ్వకేట్లు అంటారా, జడ్జెస్ అంటారా, లేకుంటే జడ్జెస్ అందరూ కావచ్చు. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కి డేట్స్ అనేవి వాయిదా అంటుంటారు, దేనికి అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్టుకు రమ్మని ఏ న్యాయస్థానం చెప్పదు. భార్యాభర్తలే వాళ్ళు కోర్టుకు వస్తారన్నట్టు. కోర్టుకు వస్తే కోర్టు ఎవరినే కానీ యాక్సెప్ట్ చేస్తారు అన్నట్టు. మీరు కోర్టులో వేసిన పిటిషను ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ లోపల ఏమంటారు అంటే, యాక్చువల్గా అడ్వకేట్ అనేవాడు అవసరం లేదు, కేవలం భార్యాభర్తలే కోర్టుకు వాళ్ళ యొక్క గ్రీవియన్స్ చెప్పుకుంటే జడ్జి అనేవాడు
దాన్ని క్లోజ్ చేయాలి అన్నది ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ మనకు చెప్తుంది అన్నట్టు. కానీ వాళ్ళకు న్యాయం మీద అవగాహన తక్కువై న్యాయవాదులను వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళు కోర్టుకు వెళ్తూ ఉంటారు. ఆ కోర్టుకు వెళ్తున్న సందర్భం లోపల వాళ్ళు ఏం చేస్తారు అంటే జడ్జెస్ని కూడా వాళ్ళు కూడా ఒక హ్యూమన్ బీయింగే, జడ్జి ప్లేస్లో కూర్చున్న ఒక న్యాయమూర్తి కానీ అంటే ఏది మేల్ ఆర్ ఫిమేల్ ఇద్దరు కూడా వాళ్ళు ఫ్యామిలీ ఉండి వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీకి రెస్పాన్సిబుల్ పర్సన్స్ కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్క కేసును కూడా క్షుణ్ణంగా పరీక్షించి రాంగ్ అనే ధనాదాన్ని క్లోజ్ చేసి డైవర్స్ అనగానే డైవర్స్ ఇయ్యారు. అట్లీస్ట్ కోర్టుకు రావడం వల్ల కోర్టుకు వచ్చిన సందర్భం లోపల భార్యాభర్తలు ఇద్దరు కూడా పరస్పరం చూసుకోవడం వల్ల, లేదు ఒక పెళ్ళైనాక ఒక 7 ఏళ్ల తర్వాత వాళ్ళు విడాకుల కేసు వేసుకున్నారు అనుకోండి, ఈ 7 ఏళ్ల మధ్యలో వాళ్ళకు ఒక మధుర స్మృతులు, కొన్ని స్వీట్ మెమరీస్, కొన్ని ఏవో ఉంటాయి కదా, ఆ సందర్భము కోర్టుకు వచ్చినప్పుడు అమ్మాయి అబ్బాయి చూసుకోవడం వల్ల, లేకుంటే ఈ అమ్మాయి కొనిచ్చిన బట్టలు అబ్బాయి వేసుకొని కోర్టుకు రావడం వల్ల, ఈ అబ్బాయి కొనిచ్చిన బట్టలు అమ్మాయి కోర్టుకు వేసుకోవడం వల్ల వాళ్ళకు ఒక ఇన్నర్ ఫీలింగ్ అంటే సబ్ కాన్షియస్ మైండ్, అరే నా పట్ల ఈయనకి ఇంకా ఉన్నది, నేను కొనిచ్చింది ఇంకా ఇతను వేసుకుంటున్నట్టు ఈయనకు నా పట్ల ఉన్నది, ఒక అవగాహన ఉన్నది, దీని ద్వారా కలిసే అవకాశం ఉంటుంది అని కోర్టు ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్క పెండెన్సీని పెంచుతూ ఉంటుంది అన్నట్టు. ఒకవేళ నిజంగా కూడా కోర్టు కేసెస్ క్లోజ్ చేయాలంటే ఈరోజు ఫ్యామిలీ కోర్టు లోపల ఒక కేసు కూడా ఉండదు, అంటే ఎప్పటికప్పుడు కట్టెలు చేస్తుంటారు. మనకి సుప్రీంకోర్టు కూడా ఒకటి ఇచ్చింది అన్నట్టు, మ్యూచువల్ డైవర్స్ లోపల ఒకవేళ అమ్మాయి అబ్బాయి కోర్టుకు వచ్చినట్టయితే సేమ్ డే డైవర్స్ ఇవ్వండి అంటారు. కానీ జిల్లా కోర్టులలో న్యాయమూర్తులు ఏం చేస్తారు అంటే సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా దానికి కాల వ్యవధి 6 నెలలు. అట్లీస్ట్ ఈ 6 నెలలన్న వాళ్ళు ఆలోచించుకోవడం, ఎందుకంటే అసలే లేట్ మ్యారేజ్ జరుగుతున్నాయి, అసలే మళ్ళా కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అట్లీస్ట్ ఈ 6 నెలల లోపలనన్నా వాళ్ళు మళ్ళా అంటే మ్యూచువల్గా ఫ్యామిలీ ఎల్డర్సే కానీ, క్యాస్ట్ ఎల్డర్సే కానీ, ఫ్రెండ్సే కానీ మన్నా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళది ఏమన్నా సెటిల్ అవుతుంది అని ఈ ఫ్యామిలీ కోర్ట్ జడ్జెస్ కూడా సేమ్ డే డైవర్స్ ఇవ్వకుండా 6 months వరకు ఆపి మళ్ళా కౌన్సిలింగ్ పంపి మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ 2 సార్లు కౌన్సిలింగ్ సెంటర్లో అడిగి మళ్ళీ జడ్జి గారు కూడా లాస్ట్ చివరి క్షణం కూడా మళ్ళీ ఏమన్నా ఆలోచించుకునేది ఉన్నదా అన్న సందర్భం కూడా ఫ్యామిలీ కోర్టు జడ్జెస్కు చేస్తూ ఉంటారు. కానీ ఫ్యామిలీ కోర్టులో వర్క్ చేస్తున్న ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అంటే న్యాయమూర్తులకు ఎంత పేషెన్స్ అంటే వాళ్ళు రోజుకు ఒక 100 స్టోరీస్ వాళ్ళు వినవలసి వస్తుంది. 100 మందిని పొద్దున్న ఏ ఫేస్ తోటి అయితే వస్తారో సాయంత్రం వరకు అదే ఫేస్ని అక్కడ పెట్టి వాళ్ళందరికీ కూడా రెస్పాన్స్ ఇవ్వాలి. అంటే వాళ్ళు నిజంగా కూడా ఒక పేషెంట్స్ తోటి అక్కడ కూర్చుంటారు, ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్స్ పర్సనాలిటీస్ మన కోర్టుకు వస్తుంటారు. కానీ న్యాయమూర్తి అందరినీ కూడా ఒకటే పారామీటర్లో చూసి ఈ డేట్లు ఇవ్వడం ద్వారా కలిసే అవకాశం ఉంటుంది. మ్యాట్రిమోనీ అంటే ఒక మన భారతదేశం అనేది ఒక కల్చర్కి అడాప్ట్ అయి ఉన్నది. మనం డైవర్స్ కంట్రీ కాదు, మన భారతదేశం అనేది ఒక విశాలమైన భారతదేశం. మన భారతదేశం అంటే మన కంట్రీ అనేది కాకుండా ఈ కంట్రీ లోపల అందరూ కూడా ఆదర్శంగా తీసుకున్న సందర్భాలే ఉన్నాయి తప్ప మనము వేరే వారి దగ్గర మనం సమాధానం చెప్పుకునే పరిస్థితి లేదు అనే న్యాయమూర్తులు ఇలా జట్లను చేస్తూ ఉంటారు అన్నట్టు. ఓకే సార్, ఇప్పుడు చాలా వరకు పెళ్ళికి ముందే ప్రీ వెడ్డింగ్స్ అని చెప్పి, హల్దీస్ అని చెప్పి చాలా ఫోటోషూట్స్ ఇలాంటివి పెట్టుకుంటున్నారు. దీనివల్ల మనకి ఏమైనా డిసడ్వాంటేజెస్ ఏమైనా వస్తుంటాయంటారా ఫర్దర్గా? మీరు వాస్తవం కూడా ఒకటి మనము లా వర్సెస్ సైన్స్ మ్యాట్రిమోనీ వర్సెస్ సైన్స్ మనం చూసుకున్నట్టయితే మనము ఈ హల్దీ అనేది కేవలం 4 walls మధ్యలో చేసుకోవాల్సిన సందర్భం. అది కూడా హల్దీ లోపల మనం ఏం చేస్తాం, హల్దీ అంటేనే ఏ కలర్? ఎల్లో కలర్. అంటే ఎల్లో అనేది ఒక శుభానికి చిహ్నం. ఆ ఎల్లో అనేది ఎవరు చేయాలి అంటే ఇంతకుముందు మీరు అడిగిన పంచమాంగళ్యము అనే పదం అన్నారు కదా, వాళ్ళు చేయాలి. అంటే ఎవరు? మాంగళ్యంగా ఉన్న వాళ్ళు, అమ్మమ్మలో, నాయనమ్మలో, ముత్తైదులు మనకు చేయాలి. కానీ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? అది ఫ్రెండ్స్ కాదు. అక్కడికి వచ్చిన అందరు ఆడోళ్ళు కూడా 60 to 70% అంటే అన్ని మ్యారేజెస్లో కాదు, మోస్ట్ ఆఫ్ ద మ్యారేజెస్లలో డైవర్సీస్, అన్మ్యారీడ్స్, విడోస్ వస్తుండ్రు. అంటే ఎంగేజ్నే మళ్ళీ దీనికి అంటే మీకు సైన్స్ ఒక లాజిక్ చెప్తాను, దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తే చేయండి, లేకుంటే లేదు. ఎందుకంటే యాజ్ అన్ అడ్వకేట్, యాజ్ అన్ హిందూ అండ్ కల్చర్ది కూడా మీకు చెప్తాను. ఇప్పుడు మీరు అన్నదానికే మీరు హల్దీ గురించి, మ్యారేజ్ గురించి అన్న సందర్భం లోపల ఈ హల్దీ లోపల పసుపు నీళ్ళు పోయాలి, కానీ బీర్ నీళ్ళు పోస్తుండ్రు, స్కాచ్లు పోస్తుండ్రు, వైన్ పోస్తుండ్రు. అదంతా కూడా అశుభం మనకు. ఆ అశుభం వల్ల మనకు అంటే గ్రహాలు, నక్షత్రాలు అవన్నీ మనం నమ్ముతాం కాబట్టి
మనం అంటే ఒక మ్యారేజ్కి ఒక టైం పెడతాం, 10:34 11:34 అభిజిత్ లగ్నం అని పెడతాం. ఎందుకు పెడతాం? ఏదైనా మధ్యరాత్రి అపరాత్రి చేసుకోవచ్చు కదా, దానికి ఒక పర్టికులర్ టైం ఎందుకు పెడతాం అంటే ఆ టైంకు ఆ వాల్యూ ఉన్నది కాబట్టి. ఈ యొక్క హల్దీకి ఒక వాల్యూ ఉన్నది కాబట్టి ఆ వాల్యూ ప్రకారం చేయాలి. ఆ వాల్యూ కాకుండా నువ్వు వేరే విధంగా చేసినట్టయితే ఆ ఇంపాక్ట్ అనేది, బ్యాడ్ ఇంపాక్ట్ అనేది నీ మ్యాట్రిమోనీలో ఉంటుంది అన్నట్టు. అదే విధంగా మీరు పెళ్ళైనాక నీకు భర్త తాళి కట్టిండు, అది ఎప్పుడు తీయాలి అంటే భర్త చనిపోతే తీయాలి. కానీ భర్త ఉండగానే తీస్తుండ్రు కాబట్టి ఇది రియల్ కూడా నేను చెప్పేది, రియల్ అంటే నేను చెప్పేది ఆ తీస్తున్న సందర్భం లోపల ఆ బ్యాడ్ నెగిటివ్ సైన్స్ వచ్చేసి ఏది డైవర్స్కి వచ్చేస్తుండ్రు అందరు. ఆ డైవర్స్కి వచ్చేస్తుండ్రు. కాలుకు మట్టలు ఎందుకు పెడతారు? వెండి ఎందుకు పెట్టారు? వెండి చిహ్నం ఫర్ చంద్రుడు. ఓకే, అది కూడా సెకండ్ ఫింగర్కి ఎందుకు పెట్టాలి? సెకండ్ ఫింగర్కి పెట్టడానికి కారణం ఎందుకు? పెళ్లికి ముందే పెట్టచ్చు కదా, అంటే 16 years అంటే అమ్మాయి మెచ్యూర్డ్ కాగానే పెట్టచ్చు కదా. కాదు, పెళ్లిళ్ళని ఎందుకు పెట్టాలి? అది పెళ్లిళ్ళని ఎందుకు పెట్టాలి అంటే ఆ సెకండ్ ఫింగర్కు మన గైనిక్ కు సంబంధించిన ఒక నరువు అనేది అటు ఉంటుంది కాబట్టి ఆ వెండి చంద్రుడు అంటే వెండిని మనము ఆస్ట్రాలజీలో చూసుకుంటే సిల్వర్ ఈజ్ ద సైన్ ఆఫ్ మూన్ అన్నట్టు. ఆ దాని ద్వారా కాలుకు భూమికి తాకడం వల్ల మీకు ఈ గైనిక్ అనేది సమస్య వచ్చేసి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో మట్టలు అనేది ట్రెండ్ అనేదే లేదు అసలు. పెళ్లి అయిందా తెలుసులేదు, పెళ్లి కాలేదా అని తెలుసులేదు. ఈ పెళ్లి అయిందా కాలేదా అన్న దానిలో అంటే మళ్ళీ నేను హల్దీకి వస్తాను. ఈ పెళ్లి అయిందా కాలేదా అన్న దానికోసమే ఈ యొక్క ఇల్లీగల్ రిలేషన్ స్టార్ట్ అవుతుంది. పెళ్లి అయినాక ఎవరైతే అమ్మాయి అబ్బాయి ఉన్నారో అమ్మాయి మట్టలు తీసేస్తుంది, గాజులు తీసేస్తుంది, పుస్తలు తీసేస్తుంది. ఏదైతే ఉన్నదో రొటీన్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చేసి వర్క్ చేసుకుంటూ ఉన్నది. ఆ రొటీన్ లైఫ్ లోపల ఏమైతుంది, ఆఫీస్ లోపల సబార్డినేట్స్ ఉంటారు, ఎవరో అన్మ్యారీడ్ ఓడో లేకుంటే ఏదో ఉంటుంది. అతనికి ఈ అమ్మాయి మీద దృష్టి పోవడం జరుగుతుంది. లేదు, ఈ అమ్మాయి ఇంటికాడ భర్తతో లొల్లి పెట్టుకుని ఒక మూడీగా ఆఫీస్కి వచ్చిన సందర్భం లోపల ఆ మూడీ టైం లోపల ఈ అబ్బాయితోటి ఒక సెన్స్ అంటే ఒక సున్నితమైన సందర్భం లోపల వాళ్ళకి ఫ్రెండ్షిప్ అని పెరిగి ఆ ఇల్లీగల్ రిలేషన్స్ అనేటివి కూడా పెరుగుతున్నాయి అన్నట్టు. ఇప్పుడున్న కల్చర్ లోపల ఎస్పెషల్ ఏంది అంటే భార్యాభర్తల మధ్యలో డిస్టెన్స్ పెరగడం వల్ల కొత్త న్యూ రిలేషన్స్ వస్తున్నాయి తప్ప ఏదో వాంటన్లీ అమ్మాయి పోయి అబ్బాయిని కలవడము, అబ్బాయి పోయి అమ్మాయిని కలవడము అన్నది కాదు. ఇక్కడ అబ్బాయి అమ్మాయితో లొల్లి పెట్టుకొని కోర్టు ఆఫీస్ రాగానే అక్కడ ఎవరో అన్మ్యారీడ్ అమ్మాయి, ఆమె కూడా అసలే పెళ్లి కాదు, ఆ అమ్మాయికి ఏదో బాధ చెప్తాడు, భార్య బాధ చెప్తే ఆమె ఏదో ఓదార్చిన సందర్భం లోపల ఇద్దరు లోపల రిలేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ అమ్మాయి ఈ భర్త గురించి ఏదో ఉన్న అది ఇష్యూ కూడా కాదు, ఆ ఇష్యూ కూడా కాదు. ఆ ఇష్యూను భూతద్దంలో చూసుకునే వరకు అది పెద్దగా కనబడుతుంది. ఆ పెద్ద ఈ అబ్బాయికి చెప్పేది ఉంటే అది మనకు వాడు అడ్వాంటేజ్ తీసుకొని ఈ రిలేషన్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఓకే సార్, కాల్ తీసుకున్నా. హలో హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? హలో, మీ పేరు చెప్తారా? గాయత్రి. ఓకే, గాయత్రి గారు చెప్పండి. మనతో పాటు ఫణీంద్ర భార్గవ్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే అమ్మా నమస్తే, చెప్పండి. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అమ్మా నమస్తే. నమస్తే సార్. సార్ హలో. అమ్మా చెప్పండి. సార్, యాక్చువల్లీ మా హస్బెండ్ తో నేను దూరం అయ్యి 7 years అవుతుంది సార్. నాకు 2 పిల్లలు. హలో అమ్మా వింటున్నా, చెప్పండి. నాకు 2 పిల్లలు సార్. మా హస్బెండ్ తోటి గొడవ అయ్యి అతను బాగా టార్చర్ పెడుతుంటే, మెంటల్లీ యాజ్ వెల్ as ఫిజికల్లీ టార్చర్ పెడుతుంటే నేను దూరం అయ్యి దాదాపు 6-7 years అవుతుంది సార్. అతనికి ఎన్నిసార్లు డివోర్స్ అడిగినా అతను నేను ఇవ్వను అని అంటున్నాడు. పిల్లలకి అతనే పెంచుకుంటున్నారు. పిల్లలు ఇప్పుడు 15 years అయ్యారు. మరి నేను నా కాళ్ళ మీద నిల్చొని స్వతహాగా బతుకుదాం అనుకుంటే నాకు అట్లా బతకనియట్లేదు. మరి అసలు డివోర్స్ ఒక నాకు తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే, మీరు 5-6 years దూరం ఉంటే ఆటోమేటికల్లీ డివోర్స్ అప్లై చేస్తే వచ్చేస్తుంది అని అన్నారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ప్రొసీజర్ ఏంటి నాకు చెప్తారా? మ్యారేజ్ అయినాక భార్యాభర్తలు 7 సంవత్సరాలు కలిసి ఉండకుండా అంటే శారీరకంగా కలవకుండా ఉంటే కోర్టుకు పోయినట్టయితే అది ప్రూవ్ అయినప్పుడు మీకు డైవర్స్ వస్తుందమ్మా. ఓకే సార్, అంటే ఇప్పుడు నేను డైరెక్ట్ కోర్టులో వేస్తే అప్పీల్ చేస్తే వస్తుంది అంటారా? కోర్టు ప్రూవ్ చేయాలి మీరు. అదే సార్, అంటే కోర్టు ప్రూఫ్ అంటే ఎట్లా ఈ మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను,
మా మమ్మీ వాళ్ళ ఇంట్లో రెంట్ చూస్తున్నారు, చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ మాటలు ఏదైనా సరే ప్రూఫ్ అంటే ఏ విధంగా ప్రూఫ్ సార్? అంతే కదా సార్? అదే proof అంతే కదా. అమ్మా, అదే మీకు కోర్టు వ్యక్తిని నమ్మదు, కోర్టు ఎవిడెన్స్ అంటే డాక్యుమెంటరీ పేపర్ని నమ్ముతుంది. అలాంటి పేపర్లు లేకుంటే అలాంటి సాక్ష్యాన్ని మీరు కోర్టుకు చూపెట్టిన ఏదంటే మీకు ఆ కోర్టు మీకు ఏదైతే ఉన్నదో విడాకులను మంజూరు చేస్తుంది. అంటే ఇప్పుడు కోర్టుకి పేపర్స్ చూపించమని మీరు అంటున్నారు, ఏం పేపర్స్ చూపించాలి? పేపర్లు అన్నది కాదమ్మా, మీకున్న మీ భర్తకు గత 7 సంవత్సరాల నుండి ఏ శారీరకంగా కానీ మానసికంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎలాంటి సంబంధం లేదు అన్నట్టు మీరు కోర్టుకు ప్రూవ్ చేయాలి. అంటే మీ భర్త ఢిల్లీలో ఉన్నాడా, అమెరికాలో ఉన్నాడా, మీరు ఎక్కడ ఉన్నారు అన్నది మీరు ఎస్టాబ్లిష్ చేయాలి మీ కేసు లోపల. ఓకే. అదేవిధంగా మళ్ళా మీరు భవిష్యత్తు లోపల మళ్ళీ మీ భర్తకు ఉన్న ఆస్తి మళ్ళీ కావాలన్నా వద్దా ఇవన్నీ కూడా దానిలో వస్తాయి. మళ్ళీ మీ పిల్లలకు మీ భర్త ఆస్తిలో వాటా కావాలన్నా మళ్ళీ మీ ఆస్తిలో వాటా ఉంటుందా అన్నది మళ్ళీ మిగతా సమస్య. కాబట్టి విడాకులు తీసుకునే ముందు 100కు 100 ఆలోచించి కోర్టుకు వెళ్ళండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్ ఇప్పటి వరకు మనము మాట్లాడుకుంటున్నాం కదా హల్దీ అని చెప్పేసి, దాని గురించి కంటిన్యూ చేస్తారా? అదే ఇవన్నీ కూడా మనకు నెగిటివ్ ఇంపాక్ట్ ద్వారా, ఇవన్నీ నెగిటివ్ ఇంపాక్ట్ ద్వారా నేను చూసిన మ్యారేజెస్. ప్రీ వెడ్డింగ్ ఉండు ఇది. నేను ఒక మ్యారేజ్ పోయాను. మ్యారేజ్ పోయినప్పుడు సేమ్ బీర్ బాటిల్స్ తోటి హల్దీ చేయడం జరిగింది. విత్ ఇన్ 3 months లోపల డైవర్స్ అయిపోయింది. రీజన్ సార్? రీజన్ అది నెగిటివ్ ఇంపాక్ట్. ఇక్కడ ఇప్పుడు ఏదైతే సాంప్రదాయంగా మనం చేయాల్సిన పనులు చేయకుండా విరుద్ధంగా సాంప్రదాయానికి విరుద్ధంగా చేసినప్పుడు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మనకి జరుగుతుంది. నిజంగా నమ్మొచ్చు అంటారా సార్ ఈ నెగిటివ్? దానికి దీనికి సంబంధం ఏంటి సార్ సైంటిఫికల్ గా చూసుకున్నట్లయితే? అట్లాంటప్పుడు మనకి పెళ్లి ఎందుకమ్మా? ఇద్దరు భార్య అంటే ఆడమగ ఒక రూమ్లో ఉంటే అయిపోతుంది కదా. ఓకే. అంటే చెప్తున్నాను, అంటే నమ్మాలనా అంటే ప్రతి ఒక్కటి కూడా మనము ఒక కష్టం, మనం కష్టం ద్వారా ఉన్నాం. ఇప్పుడు మనము కుడి చేతితోటే అన్నం తింటున్నాం. ఎందుకు తింటున్నాము అంటే మనకి పెద్దలు చెప్పిండ్రు కాబట్టి. హల్దీ అనేది పసుపు కారం నీళ్ళు పోయొచ్చు కదా, ఉప్పు నీళ్ళు పోయొచ్చు కదా. అంటే మనకు శుభ సంకేతం. పసుపు అనేది గుడ్ సైన్ అనేది. అదే విధంగా ప్రీ వెడ్డింగ్ షూట్ అన్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్ లోపల ఈ మధ్య అంటే ఒక మ్యారేజ్ లోపల ఫంక్షన్ హాల్నే మ్యారేజ్ అనేది ఫెయిల్ అయింది. మ్యారేజ్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఈ ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ ఈ మధ్యలో వాళ్ళది పెద్ద రోల్ అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి కన్నా వీళ్ళు 10 కెమెరాలు తెచ్చి పెడుతుండ్రు. ఎక్కడ ఎంట్రన్స్ నుండి పెడితే ఆ పెళ్లి తాళి కట్టేది కూడా అదే టైం అయిపోయినా కూడా ఈయన చెప్పినప్పుడే కట్టవలసిన సందర్భం మనకు అది ఇంపాక్ట్ అవుతుంది. అది కూడా పెద్ద రోల్ అవుతుంది. ఎందుకంటే ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ చేస్తున్న ఒక సంస్కృతి ఏదైతే ఉన్నదో అక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బెట్టుగానే ఉన్నది. సో ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ లోపల మొన్న ఈ మధ్య కాలంలో నేను ఒక యూట్యూబ్లో చూసిన, వాడు లాస్ట్కి బరియల్ గ్రౌండ్లో పండుకున్నాడు అమ్మాయి అబ్బాయి. అలాంటి కల్చరు వాళ్ళు చూపెట్టడం జరుగుతుంది. అంటే ఒక సంస్కృతి ఒక మంచి చూపెట్టాలి తప్ప ఈ చెడు ద్వారా. ఇప్పుడు అమ్మాయి అబ్బాయికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ షూట్ అమ్మాయిని ఒక నిండుగా చూపెట్టాలి. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ లోపల ఒక సినిమాల కన్నా ఒక వికట చేష్టలు చేయడం ద్వారా అది ఏమవుతుంది అంటే ఆ మ్యారేజ్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఈ వీడియో ఎక్కడ పెట్టుకోవాలి? ఇప్పుడు చాలా సున్నితంగా థ్రెడ్ చాలా సన్న దారం లాంటి రిలేషన్ అయిపోయింది మ్యాట్రిమోనీ. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ఎంత అవుతుంది? ఇప్పుడు పెళ్లి కట్నం కన్నా ఎక్కువ వీళ్ళ ఖర్చులు అవుతున్నాయి. 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు. ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ అయిపోయినాక సంవత్సరం కాకముందే వీళ్ళు విడిపోయినాక ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ను వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి? అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది మనకు ఒక టైం వరకు కూడా అవసరం లేదు. మనకు ఫోటోగ్రఫీ ఉన్నది, వీడియోగ్రఫీ ఉన్నది, కొన్ని వీడియోస్ అయినా కూడా ఇంకో వీడియో. ఈ ప్రీ వెడ్డింగ్ ఎన్ని రోజులు చూస్తాం మనం? మంచి రిలేషన్ ఉంటేనేమో కంటిన్యూ చూస్తాం, మంచి రిలేషన్ లేనప్పుడు దాన్ని మనం ఆ జ్ఞాపకాలు కూడా మనకు చాలా ఇంపాక్ట్ అవుతున్నాయి. అయితే ఇది తల్లిదండ్రులు కట్టేలు చేయాలి ఇక్కడ. అమ్మాయి పిల్లలు కాదు తల్లిదండ్రులు ఎస్పెషల్లీ ప్రీ వెడ్డింగ్ షూట్ లాంటిని అవాయిడ్ చేసినప్పుడు మ్యాట్రిమోనీ ఇష్యూ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. అదొకటి. సో సార్ ఇందాక చెప్తున్నారు హల్దీ కాకుండా ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇప్పుడు దాకా ఇవి మాట్లాడుకున్నాం కదా సార్. సో విడాకులకు సంబంధించి ఇద్దరు భార్యాభర్త విడాకులు తీసుకునేటప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వాళ్ళు విడాకులు తీసుకుంటారు. బట్ ఎట్ ఏ టైం వాళ్ళకి పిల్లలు కూడా ఉంటారు. అలాంటి టైంలో మరి పిల్లల భవిష్యత్తు ఏంటి? దానికి రీజన్స్ ఈ మధ్య కాలం లోపల కోర్టు మనకు ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ చెప్తుంది పిల్లలు ఒక సర్టన్ ఏజ్ వరకు మదర్ దగ్గర ఉండాలి అని. సర్టన్ ఏజ్ వరకు. కానీ మదరు
యాక్సెప్ట్ చేస్తలేరు. ఒక 1 year బేబీని భర్తకి ఇచ్చేసి విడాకులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. 1 year బేబీని భర్త హ్యాపీగా యాక్సెప్ట్ చేసి పిల్లలు. ఒక కేసు లోపల ట్విన్స్ పుడతారు. ట్విన్స్ పుట్టినాక మదర్ ఏం చేస్తుంది అంటే భర్తతో నచ్చక ఒక అమ్మాయిని తీసుకొని పోతుంది. ఒక అమ్మాయి ఫాదర్ దగ్గర ఉంటాడు. ఆ ఫాదర్ ఎట్లా అంటే ఒక సినిమా లెక్కనే ఒక 7 ఏళ్ళు కోర్టు చుట్టూ ఒక మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఆయన ఏం చేసిండంటే లాస్ట్కు ఆ కేసు చేస్తున్న తరుణంలోనే లా కూడా చేసిండు. లా చేసి ఆయన అడ్వకేట్ అయ్యి కోర్టు ద్వారా ఇంకో సెకండ్ ట్విన్స్ను తీసుకొని ఈయననే పెంచుకుంటుండు. అంటే ఈ అమ్మాయిని అంటే తల్లిదండ్రులల్లా ఫాదర్ అనేవాడు పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు, కానీ తల్లి పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తున్న సందర్భాలు లేవు. అదేవిధంగా పిల్లలకి ఏదైతే ఉన్నదో సమానంగా తల్లి ఆస్తిలో హక్కు ఉంటుంది, తండ్రి ఆస్తిలో హక్కు ఉంటుంది. కానీ ఫ్యామిలీ యాక్ట్ ఏం చెప్తుంది? ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ అంటే ఒక ఏజ్ వరకు మదర్ దగ్గర ఉండాలి అని చెప్తుంది. కానీ వాళ్ళు మదర్ యాక్సెప్ట్ చేస్తలేదు పిల్లల్ని. విడాకులు అనగానే నాకు పిల్లలు వద్దు, ఎంత ఇస్తావు ఫైనల్ అనుమని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలం లోపల మినిమం 20 లక్షలు అంటే ఏది అడ్వకేట్లు అంటాను మార్కెట్ చూసి మాట్లాడాలనయ్యా అన్న ఒక సందర్భం లోపల అడ్వకేటు వీళ్ళు అంటే ఈ కాన్షియస్ అనేది వస్తుంది. అమ్మాయి ఏమంటుంది అంటే నాకు అమ్మాయి వద్దు, 5 లక్షలు తక్కువైనా పర్లేదు, కానీ నాకు విడాకులు కావాలి అంటే ఇలాంటి కల్చర్ అనేది మనము ఎంకరేజ్ చేస్తున్నాం. ఎవరు చేస్తున్నాము? పేరెంట్స్, ఈ యొక్క మీడియేటర్స్. ఈ మీడియేటర్స్ అనేవాడు మన ఫ్యామిలీలో రానంత వరకు ఫ్యామిలీ ఇష్యూస్ ఎప్పుడు వస్తున్నాయి అంటే ఇంకో హైలైట్ ఒక మెయిన్ ఇష్యూ చెప్తున్నాను మేడం. మన లైఫ్ లోపల థర్డ్ పర్సన్ వచ్చినప్పుడే మనకి ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు భార్యాభర్తలు మాట్లాడుకున్న ఇష్యూ సేమ్ వర్డ్ను అబ్బాయి తండ్రి అమ్మాయితోటి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు థర్డ్ పర్సనే, అబ్బాయి తల్లి కూడా థర్డ్ పర్సనే. భార్యాభర్తలు మాట్లాడుకున్న ఇష్యూను అమ్మాయి తల్లియో తండ్రో ఈ అబ్బాయితోటి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఈ వీళ్ళ పేరెంట్స్ కూడా థర్డ్ పర్సన్. పెళ్ళైన తర్వాత అట్లీస్ట్ పూర్వకాలం లోపల మీకు పూర్వకాలం లోపల మనకు టెలిఫోన్ సిస్టమ్ లేదు. అప్పుడు మనకు ఉన్నది ఓన్లీ లెటర్ సిస్టమే ఉంటుంది. ఒక అమ్మాయిని ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతం ఇచ్చినాక అసలు అంటే ఈ అమ్మాయి ఎట్లా ఉన్నది ఏంటిది అన్న విషయం కూడా మనకు తెలియని సందర్భం ఉండే. అమ్మాయి ఏం చేస్తుండే, అమ్మాయి దగ్గర పైసలు కాదు, కొన్ని పోస్ట్ కార్డ్స్ ఉంటుండే. పోస్ట్ కార్డ్స్ భార్యాభర్తల మధ్య లొల్లు అయినప్పుడు ఏం చేసేది అంటే లెటర్ రాసేది, అమ్మ నాకు నా భర్త కొట్టిండు కథా కార్ఖానా అని సాటుకు పోయి వేసేది. ఆ తల్లిదండ్రులకు రీచ్ కావడానికి కనీసం ఒక 20 రోజులు పడుతుంది. అప్పుడు పోస్టల్ సిస్టమ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. తల్లిదండ్రులు 20 రోజుల తర్వాత చూసేది. ఈ 20 రోజులలో భార్యాభర్తలు కొట్టుకునేది మళ్ళీ కలిసిపోయేది. తల్లిదండ్రుల దగ్గరికి అది వచ్చేది. వచ్చినాక ఈ అమ్మాయి ఎప్పుడు వచ్చేది? ఒక దసరాకో ఒక బతుకమ్మకో సంక్రాంతికో వచ్చిన సందర్భం. మళ్ళీ ఈ అమ్మాయి బతుకమ్మకో అంటే ఏదైనా పండుగకు వచ్చిన సందర్భం లోపల ఏమమ్మా నువ్వు ఆ రోజు లెటర్ రాసిన అంటే ఏదో వట్టిగా రాసిన, ఆ రోజు మీ అల్లుడు కొట్టిండు అయిపోయింది, ఇప్పుడు బాగానే ఉన్నాం అన్న సందర్భాలు. కానీ ఇప్పుడున్న సిస్టమ్ లోపల రాత్రి జరిగిన ఇన్సిడెంట్ పొద్దున్నే అమ్మకి చెప్పాలి, రాత్రి జరిగిన ఇన్సిడెంట్ పొద్దున్నే వాళ్ళ నాయనకి చెప్పాలి. ఆ ద్వారా వీళ్ళకన్నా ఎక్కువ రోలు పేరెంట్స్ రోల్ అవుతుంది. పేరెంట్స్ రోల్ కన్నా ఈ అమ్మాయి అక్క చెల్లెళ్ళు, అబ్బాయి అక్క చెల్లెళ్ళు, అబ్బాయి అన్నదమ్ములు, ఆ అమ్మాయి అన్నదమ్ములు అవుతున్నాయి. వీళ్ళు రావడం వల్లనే ఈ ఇష్యూస్ జరుగుతున్నాయి. వాళ్ళు కొంచెము పెళ్ళైనాక అట్లీస్ట్ 1.5 year ఈ కొత్త న్యూలీ కపుల్ తోటి దూరంగా ఉండి వాళ్ళకు అంటే చాలా కంప్లీట్ దూరంగా ఉన్నట్టయితే 100% మ్యాట్రిమోనీ ఇష్యూ లోపల డైవర్స్ అనేది చాలా తక్కువ అయ్యే అవకాశం కూడా. అంటే దీన్ని మనం ఒక 10-5 pointsగా తీసుకోవాలన్నట్టు. మ్యాట్రిమోనీ లోపల డైవర్స్ ఎందుకు అంటే ఎట్లా కట్టేలు చేయొచ్చు అన్న దాన్ని చెప్పినట్టయితే పేరెంట్స్ రోల్ తక్కువ ఉండాలి. అంటే జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో ఉన్నప్పటికీ అత్త పాత్ర అత్త పోషించాలి, కోడల పాత్ర కోడలు పోషించాలి. కానీ అత్త పోషించకుండా కోడలు పోషించకుండా ఉండి అల్లుని పాత్ర అల్లుడు చేయకుండా మామ పాత్ర అల్లుడు చేయకుండా ఉన్నట్టయితే ఇది ఒక కాన్సెప్ట్. కానీ ఇంకో విషయం, మనకు ఇప్పుడున్న సిస్టమ్ లోపల పూర్వకాలం లోపల 8-9 వరకు పండుకునేది. ఇప్పుడు మనం పండుకునే వరకు 11, 12, 1 అవుతుంది. మళ్ళీ మనం పొద్దున్న లేచే వరకు 8-9 లేవంగానే ఇప్పుడు మనకు కొత్త కల్చర్ వచ్చింది, సిగ్గి బగ్గి అనే ఒక కల్చర్ వచ్చింది. పొద్దున లేవంగానే టిఫిన్ మనము చేస్తున్నాం. కానీ ఈ అమ్మాయి మనకు పూర్వకాలం లోపల మన అక్కలు మన అమ్మమ్మలు వాళ్ళు పొద్దున్న లేస్తే ఊడ్చేది, ఇవన్నీ చేసుకుంటూ ఉండేది. మనకు ఒక కల్చర్ అనేది అలవాటైంది. ఇంకో విషయం, ఈ రోజులల్లో మ్యాట్రిమోనీ ఇష్యూ మొన్న ఒకటి ఫెయిల్యూర్ కావడం జరిగింది. ఈ మధ్య కాలం లోపల మీరు అంటే ఏ అమ్మాయిని చూసుకున్నా ఏ అబ్బాయిని చూసుకున్నా కూడా వాళ్ళు ఎట్ ద టైమ్ ఆఫ్ మన పూర్వకాలం లోపల మన
ఎవరిని చూసుకున్నా కూడా మనం ఎప్పుడే కానీ ఎగ్జాంపుల్ తీసుకోవాల్సింది ఓల్డ్ టు న్యూ, న్యూ టు ఓల్డే తీసుకోవాలి. ఊరికే నేనంటే ఏది పూర్వకాలం అని ఎందుకు అంటున్నా అంటే దాన్ని బట్టి మనము ఆ జ్ఞాపకాలతోటే మనం కొత్త లైఫ్ని లీడ్ చేస్తున్న సందర్భం అన్నట్టు. పూర్వకాలం లోపల ఒక అంటే మ్యారేజ్ చేసుకున్న సందర్భంలో అబ్బాయి ఒక 50-60 వెయిట్ ఉంటుండే, అమ్మాయి 35-45 మధ్యలో వెయిట్ ఉంటుండే. కానీ ఇప్పుడు అమ్మాయిని చూస్తే 70-80, అబ్బాయిని చూస్తే 100-110. దీని ద్వారా కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చి పిల్లలు కావడం జరుగుతుంది. ఎందుకంటే అవుట్ ఫుడ్ అనేది మన ఫ్యామిలీలో ఇంపాక్ట్ అవుతుంది. అవుట్ ఫుడే కానీ అవుట్ కల్చరే కానీ వీటన్నిటిని కొంచెం అవాయిడ్ చేసినట్టయితే మన మ్యాట్రిమోనీ ఇష్యూలో పిల్లలు వచ్చే అవకాశం ఉంటుంది. మ్యాట్రిమోనీ హ్యాపీగా ఉంటుంది. భర్త అనేవాడు భార్య వండింది తినాలి అనుకుంటాడు, ఎవడో వండింది కాదు. భార్య కూడా ఏమనుకుంటుంది, భర్త మార్కెట్ పోయి కూరగాయలు తేవాలి అనుకుంటుంది. కానీ వాడు తేనప్పుడు ఏం చేస్తుంది, అమ్మాయి స్విగ్గీనే ఆర్డర్ చేస్తుంది. ఇది వండినప్పుడు ఏం చేస్తాడు, వాడు స్విగ్గీనే ఆర్డర్ చేస్తాడు. అంటే ఓవరాల్గా ఏంది అంటే ఇద్దరి మధ్యలో ఒక కమ్యూనికేషన్ అనేది మంచిగా ఉన్నప్పుడైతే ఇవన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. సార్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు చూస్తున్న కరెంట్ సిచ్యువేషన్లో చాలామంది ఇల్లీగల్ రిలేషన్షిప్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. సో దానికి రీజన్ భర్త తప్పంటారా, భార్య తప్పంటారా, ఈ సొసైటీ తప్పంటారా, అసలు ఏంటి దీనికి రీజన్? ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ మన లైఫ్లో రానంత వరకు మ్యారిటల్ లైఫ్ అనేది 100% సక్సెస్. థర్డ్ పర్సన్ అది ఒక ఇన్స్ట్రుమెంట్ కావచ్చు, థర్డ్ పర్సన్ మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, థర్డ్ పర్సన్ మన ఫ్రెండ్సే కావచ్చు. ఇప్పుడు ఇద్దరు మియా బీబీ మధ్యలో కొత్త పర్సన్ వచ్చినప్పుడే మనకు డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. నీ యొక్క ఫీలింగ్స్ను ఎవరికి ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఎవరైతే నీకు గుడ్ సజెషన్స్ ఇస్తారో, ఎవరైతే నీకు ఒక రెమెడీ చెప్తారో వాళ్ళకు నువ్వు నీ యొక్క ఇష్యూ చెప్పాలి తప్ప దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని దాన్ని మిస్యూజ్ చేసుకునే వాళ్ళకి చెప్పుకున్నట్టయితే ఇల్లీగల్ రిలేషన్స్ అనేటివి వస్తాయి. ప్రతి ఒక్క క్వశ్చన్కు ఆన్సర్ అనేది మనకు ఉంటుంది. ఆ క్వశ్చన్ను మనం ఆన్సర్ ఎత్తుకోవాలి తప్ప ఆ క్వశ్చన్ను స్కిప్ చేసి కొత్త ఆన్సర్ కోసం మనం పోయినట్టయితే మనకు మ్యాట్రిమోనీ ఇష్యూలనే కాదు ఎక్కడనే కానీ ఇప్పుడు మనం వర్క్ చేసే ఆర్గనైజేషన్లనే కానీ గుడ్ అండ్ బ్యాడ్ ఉంటారు, మొగోళ్ళే కానీ ఆడోళ్ళు. మనం ఎక్కడనే కానీ ఆ గుడ్ అండ్ బ్యాడ్ను మనము ఫస్ట్ గ్రహించి వాళ్ళని అవాయిడ్ చేసినట్టు ఏది ఉంటే మన 100% సక్సెస్ అవుతుంది. ఒక కేసు లోపల మీరన్న ఈ ఇల్లీగల్ దానికోసం చెప్పి భర్త ఉంటాడు, ఒక ఆమెకి ఇల్లీగల్ రిలేషన్ స్టార్ట్ అవుతాయి. భర్త కన్నా ఎక్కువ ఈ ఎవరైతే రిలేషన్ ఉంటుందో వాడిని లవ్ చేస్తుంటే నువ్వే నా భర్త అంటది. వానికి పెళ్ళి, అతనికి కూడా పెళ్ళి అవుతుంది. వాళ్ళది ఇల్లీగల్ రిలేషన్ అనేది ఇల్లీగల్. అది ఒక టెంపరీ రిలేషన్. ఇట్ కెనాట్ బి పర్మనెంట్. ఒకవేళ పర్మనెంట్ అయినా కూడా సొసైటీ యాక్సెప్ట్ చేయదు. నువ్వు ఎక్కడైతే నివసిస్తున్నావో ఆ సొసైటీ నేను యాక్సెప్ట్ చేయదు. ఇవాళ నీకు హ్యాపీ అనిపిస్తుంది, ఒక ఎండ్ ఆఫ్ ద డే ఒక సర్టన్ ఏజ్ అయిపోయినాక you yourself feel very bad that what I have done in my past life, future life, అంటే పాస్ట్ లైఫ్ లోపల నేను ఏది చేసినా చాలా తప్పు చేసిన అని మళ్ళీ నువ్వు ఏం చేస్తావు, ఈ లెసన్ నీ పిల్లలు చెప్తుంటావు. పిల్లలు ఎందుకు వింటారు అంటే వెన్ యు ఆర్ గుడ్ నువ్వు ఒక గుడ్ చెప్పు. నువ్వు గుడ్ లేనప్పుడు ఎవరు నువ్వు గుడ్ చెప్పడానికి లేదు. వి హ్యావ్ ఏ వన్ లెసన్. మహాత్మా గాంధీ మనకు లెసన్ ఉన్నది. మహాత్మా గాంధీ దగ్గర మదర్ ఒక సన్ను తీసుకొని వచ్చి మై సన్ ఈజ్ ఈటింగ్ ఈ జాగిరి అంటే గాంధీ అంటాడు. ఓకే 10 రోజుల తర్వాత రండమ్మా అంటాడు. 10 రోజుల తర్వాత అబ్బాయి చెప్తాడు గాంధీ చెప్తాడు అబ్బాయితోటి, నాన్న బెల్లం తినడం బంద్ చేయి అంటాడు. అన్నాక ఈ మదర్ అడుగుతుంది, ఏం గాంధీ గారు 10 రోజుల తర్వాత చెప్తా అంటే నాకు కూడా అలవాటు ఉండే అమ్మా, నేను అలవాటు బంద్ చేసుకున్న తర్వాత నీ అబ్బాయికి చెప్పడం జరిగింది. సో దీని యొక్క తాత్పర్యం ఏంటిది అంటే పేరెంట్స్ మన ఎల్డర్స్ మంచిగా ఉండి పిల్లల్ని మంచిగా ఉంచడం ద్వారా మనకు ఈ మ్యాట్రిమోనీ ఇష్యూస్ ఇవన్నీ కూడా మనకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే సార్, మా వ్యూవర్స్ కోసం చాలా మంచి విషయాలు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ సార్. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది ఇవాళ మన న్యాయ సలహాలు కార్యక్రమం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.
రక్త కన్నీరు నాగభూషణం మనవడు, డైరెక్టర్ మీర్ తనయుడు, టాలీవుడ్ లో హీరోగా విలన్ గా గుర్తింపు ఉన్న పాత్రలతో అలరిస్తూ సినీ రంగంలో సక్సెస్ఫుల్ గా దూసుకువెళ్తున్న యాక్టర్ అభిత్ భూషణ్ మన సిటీ విజన్ లో సందడి చేయనున్నారు మన సత్తన్న తుంటర్వ్యూను. ఈ రోజు సాయంత్రం 5:45 నుంచి 6:30 వరకు మీ సిటీ విజన్ లో. డోంట్ మిస్ ఇట్.